యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని మీ ముందు ఉంచాలని మేము ఆశపడుతున్నాం. సొలొమోను రాసిన సామెతలు 13:3 నేను చదువుతాను, జాగ్రత్త వినడానికి ఇష్టపడదాం. తన నోరు కాచుకున్నవాడు తన కాపాడుకున్నాం, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకున్నాం. తన నోరు కాపాడుకున్నవాడు తన కాపాడుకున్నాం, ఊరకొండక మాట్లాడేవాడు నాశనాన్ని కొని తెచ్చుకుంటాడట. ఈరోజు 3 విషయాలు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిది, జ్ఞానవంతుడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడండి. వాడి సమయం ఉన్నప్పుడే మాట్లాడతాడు, వాడి సమయం వచ్చినప్పుడే మాట్లాడతాడు. ఈరోజు నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు అంటే బైబిల్ గ్రంథం ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానతావు. అందుకని తన నోరుని కాపాడుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. ఈరోజు నీ నోరుని ఎలా ఉపయోగిస్తున్నావు? నువ్వు నిజంగా దేవుని యొక్క భయము భక్తి ఉండి వాక్యానుసారమైన బ్రతికిన వ్యక్తి అయితే నువ్వు అవసరం ఉన్నప్పుడే మాట్లాడతావు, మిగతా సమయంలో మౌనంగా ఉంటాడు. అందుకే సొలొమోను ఒక మాట అంటాడు, అజ్ఞాని కూడా మౌనంగా ఉంటే జ్ఞాని అని పిలువబడతాడట. అలాగే జ్ఞాని కూడా మౌనంగా ఉండగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడిని అజ్ఞానిగా మనము పరిగణలోకి తీసుకుంటామంట. ఈరోజు ఒకసారి ఆలోచించు. మొదటిది నేను చెప్తున్నాను, జ్ఞానవంతుడు దేవుని యొక్క భయము భక్తి ఉన్నవాడు ఎప్పుడూ కూడా అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో మౌనంగానే ఉంటాడు ప్రియులారా. రెండోది, నువ్వు విస్తారంగా మాట్లాడుతున్నావు అంటే నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. అందుకంటాడు కదా, దేవుని వాక్యము దేవుని యొక్క భయము లేనివాడు విస్తారంగా మాట్లాడతాడు. విస్తారమైన మాటలో దోషాలు ఉంటాయి. ఎదుటివాడిని కించపరుస్తావు. నీ మాటలు ఎదుటివాడిని బాధపరుస్తున్నాయా? నీ మాటలు ఎదుటివాడిని బలపరుస్తున్నాయా? నీ మాటలు ఎదుటివాడిని, అందుకే యాకోబు అంటాడు, తన నోటికి చిక్కం పెట్టుకున్నవాడు తన జీవితాన్ని కూడా ఆధీనంలో పెట్టుకోగలడు. ఈరోజు నీ నోరుని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా లేదా? విస్తారంగా మాట్లాడుతున్నావేమో, అనవసరంగా మాట్లాడుతున్నావేమో. సమయం లేనప్పుడు, సమయం ఉన్నప్పుడు, నీ అవసరత ఉన్నప్పుడు, అవసరత లేనప్పుడు కూడా నీ నోరును విచ్చలవిడిగా మాట్లాడుతున్నావని. అందుకంటే నీ నోటిలోనే జీవ మరణములు ఉన్నాయట. నువ్వు చెత్త ఒప్పుకుంటే చెత్తే నీ జీవితంలో జరుగుతుంది, మంచి ఒప్పుకుంటే మంచి నీ జీవితంలో జరుగుతాయి. ఈరోజు ఏం చేద్దాం? మొదటిది మరలా చెప్తున్నాను, జ్ఞానవంతుడు దేవుని భయము భక్తి ఉన్నవాడు ఎప్పుడు కూడా మాట్లాడు, వాడి సమయం వచ్చినప్పుడే. రెండోది, విస్తారంగా మాట్లాడుతున్నావా, అది నీకు నాశనాన్ని తెచ్చిపడతాడు. విస్తారమైన మాటలో దోషమే ఉంటుంది. విస్తారంగా మాట్లాడుతున్నావా, నీ ఆత్మీయ జీవితం దిగజారిపోదు. మూడోది, నువ్వు మాట్లాడే ప్రతి మాట పాజిటివ్గా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎదుటివాడిని ఆదరణ కలిగించేటట్లు ఉండాలి. నీ మాటలు ఎదుటివాడిని ప్రోత్సహించేటట్లు ఉండాలి. అంతేగాని ఎదుటివాడిని కించపరచడానికో, ఎదుటివాడిని హేళన చేయడానికో, ఎదుటివాడిని తీర్పు తీర్చడానికో, ఎదుటివాడిని మనము తెలియకుండా వాడి యొక్క మనోభావాలను కించపరిచేటట్లు మాట్లాడకూడదు ప్రియులారా. ఈరోజు నీ మాటల ఆదరణ కలిగించాలి, నీ మాటలు ప్రోత్సహించాలి, నీ మాటలు ఎదుటి వ్యక్తిని బలపరచాలి. ఎందుకు తెలుసా? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తివి. ఈరోజు గుర్తుంచుకో, జ్ఞానవంతుడు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడు, వాడి సమయం వచ్చినప్పుడే మాట్లాడతాడు. రెండోది గుర్తుంచుకో, విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావా, దోషాన్ని కొని తెచ్చుకుంటావు. నీ మాటల్లో తెలియకంట నీకు కూడా తెలియకంటాను తప్పుడు మాటలు బయటకు వెదజల్లబడతాయి. మూడోది గుర్తుంచుకో, నీ మాటలు ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించాలి, బలపరచాలి, ఆదరించాలి తప్ప ఏ మాత్రము ఎదుటి వ్యక్తిని కించపరచకూడదు. ఎప్పుడైతే నీ మాటలు ఉంటాయో, అందుకంటాడు కదా, హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడదు. వాక్యంతో ఎక్కువ నింపబడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాక్యం చాలా స్పష్టంగా వస్తుంది. ఆ వాక్యం ఎప్పుడైతే నీ నోటంట బయటకు వస్తుందో ప్రజలు ఆదరించబడతారు. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థించేద్దాం. పరిశుద్ధ నీకున్న కుటుంబాల్లో భార్య భర్తతో మాట్లాడినప్పుడు, భర్త భార్యతో మాట్లాడినప్పుడు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులతో ప్రతి ఒక్కరి నోటంట నీ వాక్యము బయటకు వచ్చింది కాక. ఎక్కడ విస్తారమైన మాటలు ఉండకూడదు. ఎక్కడ అవసరమో ఆ మాటలే బయటకు రావడానికి సహాయం దయచేయమని, చూస్తున్న కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.